హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ పొద్దున్నే లేచి నేను బాల్కనీలోకి వస్తే చందమామ ఎంత అందంగా ఉన్నాడోనండి. అసలు అట్మాస్ఫియర్ అంతా చాలా ప్రశాంతంగా భలే హాయిగా అనిపించింది. ఇంకా లోపలికి వచ్చి ఫ్రెషన్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. పొద్దున్నే ఇట్లా మనకు నచ్చిన సైట్ లేదా ఏదైనా ప్లెజెంట్గా అనిపించే థింగ్ జరిగితే మాత్రం రోజంతా భలే పాజిటివ్గా నాకైతే ప్రొడక్టివ్గా కూడా ఉంటుందండి. సో ఇంకా పూజ అయిపోయినాక ఇవాళ వచ్చి కొంచెం టర్మరిక్ వాటర్ స్టార్ట్ చేద్దాము ఇవాళ నుంచి అనుకున్నాను. నాకు సైనస్ ఉందండి. సో ఎప్పుడు చిన్న డస్టింగ్ చేసినా కూడా ఎక్కడైనా డస్ట్ అక్యూములేట్ అయితే దాన్ని క్లీన్ చేసినా కూడా నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ లాగా వచ్చేస్తుంది. అండ్ జనరలీ సీ దగ్గరికి బీచెస్కి అట్లా వెళ్ళినప్పుడు బాగా ట్రిగర్ అయిపోతుంది అనమాట సైనస్. కానీ ఇది తాగితే మాత్రం నాకు చాలా వరకు హెల్ప్ అయిందండి. సైనస్ బాగా కంట్రోల్ అవుతుంది. హాట్ వాటర్లో కొంచెం టర్మరిక్ వేసుకొని హనీ అండ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. ఇది మన హెల్త్కి మంచిది. అండ్ ఆల్సో టర్మరిక్ వాటర్ స్కిన్ కూడా గ్లో అయిపోతుందండి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తాగితే. ఇది 1 వీక్ తాగితే ఏమి రిజల్ట్ కనిపించదు. 1 మంత్ 2 మంత్స్ తాగితేనే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ నేను ఇది ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి వింటర్స్లో తాగుతూ ఉంటానండి. నాకైతే చాలా హెల్ప్ అయింది నా సైనస్కి. అండ్ ఆల్సో బోనస్ పాయింట్ ఏంటి అంటే మన స్కిన్ కూడా గ్లో అయిపోతూ ఉంటుంది. ఎండాకాలం అంటే కొంచెం వేడి చేస్తుంది అనేసి నేను అవాయిడ్ చేస్తూ ఉంటానండి. సో రెయినీ సీజన్ అండ్ వింటర్ ఈజ్ బెస్ట్ ఫర్ దిస్. అండ్ ఇక్కడ మాకు కొంచెం లైట్గా చలి అన్నది నిప్ ఇన్ ద ఎయిర్ అంటారు కదా, అట్లాగా స్లైట్గా స్టార్ట్ అయింది. అందుకని గొంతు నసగా ఇవన్నీ ఉంటుంటే ఇది స్టార్ట్ అయితే చేసేసాను. అండ్ ఆల్సో మీతో మాట్లాడుతూ ఫిల్టర్ కూడా వేసేసుకున్నానండి. కాఫీ తాగినాక అప్పుడు ఇంకా యాక్చువల్ పనిలోకి అయితే వెళ్ళిపోతాము. మా అమ్మాయికి అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసానండి. సో ఇప్పుడు మా వారికి కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. ఇవాళ ఎగ్ దోశ వేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ స్టఫింగ్ ఉంటుంది కదండి, కొంచెం ఫిల్లింగ్ ఉంటుంది. ఇది పిల్లలకి ఏంటి అంటే మా అమ్మాయికి 8 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి. సో 12-12:30 అవుతుంది తన ఇంటికి వచ్చేసరికి. ఇంకా వాళ్ళకి ఆ ఎగ్జామ్ ఆ హడావిడిలో ఆకలి వేయదు, కానీ ఎగ్జామ్ అయిపోయినాక మాత్రం ఆకలి దంచేస్తూ ఉంటుంది పిల్లలకి. అందుకని కొంచెం సాలిడ్ బ్రేక్ఫాస్ట్ పెడితే లంచ్కి తను వచ్చేసినాక ఇద్దరం కలిసి లంచ్ అయితే చేస్తాము. ఇంకా బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ అయిపోయినాక ఇంటి పనిలోకి అయితే స్టార్ట్ అయ్యానండి. ఇవాళ నేను నా వింటర్ క్విల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసాను. ఏసీ క్విల్ట్ అన్నది మనకు సమ్మర్లో అయితే పనికి వస్తుందండి, కానీ వింటర్ బ్లాంకెట్స్ అన్నవి మెల్లిగా ఒక్కొక్కటి తీసి అయితే వాష్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఈ బ్లాంకెట్ ఇది ఒక్కొక్కటే వేస్తానండి మెషిన్లో, ఎందుకంటే తడిచినాక వెయిట్ పెరిగిపోతుంది కదా. అండ్ ఈ పాడ్స్ అయితే యూస్ చేస్తాను, ఏరియల్ పాడ్స్. వీటితో మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అండ్ ఏమన్నా మరకలున్నా పోతాయి. ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ఇవన్నీ దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీ టు వాష్ అనిపిస్తుందండి. అండ్ ఇవన్నీ డ్రై క్లీనింగ్కి ఇవ్వాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా, అందుకని నేను ఈ పాడ్స్ తెప్పించుకొని ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తాను. అండ్ బెడ్షీట్స్కి మాత్రం డెఫినెట్లీ యూజ్ చేస్తాను. మాకు ఈ మధ్య కొంచెం ఎండ బ్రైట్గా వస్తుందండి. సో ఎండ వచ్చినప్పుడే ఇట్లాంటి పనులన్నీ చేసేసుకోవాలి కదా. ఇన్ని రోజులు ఆ వానలతో విసుగొచ్చేసింది. సో ఇప్పుడు సన్ వస్తున్నప్పుడు మాత్రం ఫస్ట్ ఈ వింటర్ కోసం ప్రిపరేషన్స్ అన్నట్టు నేనైతే మెల్లిగా ఒక్కొక్క బ్లాంకెట్ తీసి వాష్ చేసేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే నేను బ్లాంకెట్స్ అన్నీ వాష్ చేసి లోపల పెడతానండి, స్టోర్ చేసుకుంటాను వింటర్ అయిపోయినాక. కానీ ఈసారి ఏంటంటే విపరీతంగా వానలు పడ్డాయి కదా, నాకు కొంచెం డౌట్గా అనిపించింది. ఏమన్నా ఫంగస్ అట్లాంటివి ఏమన్నా ఫామ్ అయినా అవ్వచ్చు కదా, మనం చెప్పలేము. అందుకని మళ్ళీ వాష్ చేసి అయితే రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చేసి పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేసే టైంలోనే నేను ఒక కర్రీ చేసేసానండి. అండ్ ఇప్పుడు పప్పుచారు పెడుతున్నాను. మీలో ఎంతమందికి సాంబార్ కాకుండా జస్ట్ ప్లెయిన్ మన ఆంధ్ర సైడ్ చేసుకునే పప్పుచారు ఇష్టమో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకైతే పప్పుచారు చాలా నచ్చుతుందండి, ఏ మసాలాలు లేకుండా హ్యాపీగా సింపుల్ పప్పుచారు విత్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ ఇట్. చాలా బాగుంటుంది కదండి, అదొక కంఫర్ట్ ఫుడ్ లాగా అయితే ఉంటుంది. నాకు గుర్తు అనమాట, చిన్నప్పుడు మా అక్కకి పప్పుచారు
ఆవకాయ పచ్చడి, అప్పడాలు. ఈ కాంబినేషన్ అంటే ఎంత ఇష్టం అంటే తనకి ఎగ్జామ్స్ ఉన్నన్ని రోజులు పప్పుచారు ఫ్రిడ్జ్లో ఉంటే చక్కగా వేడి చేసేసుకొని రైస్ వేసేసుకొని హ్యాపీగా ఒక బౌల్లో పెట్టుకొని రూమ్లోకి వెళ్ళిపోయేది. చదువుకుంటూ ఇది తినేస్తూ ఉండేదన్నమాట. సో మా ఫ్యామిలీలో పప్పుచారుకి మాకు ఉన్న అవినాభావ సంబంధం అదేమో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే డిషెస్ అన్నీ మా హౌస్ హెల్ప్ వాష్ చేసేసిందండి. సో అవన్నీ డ్రై కూడా చేసుకోవటానికి ఇట్లా ఈ ఐలాండ్ మీద అయితే స్ప్రెడ్ చేసి పెట్టుకుంటాను. అంత తొందరగా డ్రై అవ్వవు, ఎంత ఎండ ఉన్నా బయట, మాకైతే ఇంట్లో అయితే డ్రై అవ్వవు. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నా అంటే మధ్యాహ్నానికి కొంచెం డ్రై అయిపోతాయి. అండ్ దెన్ ఐ కెన్ షెల్ఫ్స్లో పెట్టేసుకోవచ్చు వాటిల్ని. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ నేను కట్ చేసుకున్నానండి. ఏ వెజిటేబుల్ కనిపిస్తే అదైతే వేసుకుంటాను నేను పప్పుచారులో. ఇది వేయచ్చా ఇది వేయకూడదా అని లేదు నాకు. అండ్ ఈ కుక్కర్ గురించి రివ్యూ ఇస్తానన్నాను కదండి. కుక్కర్ అయితే బాగానే ఉంది, అంత చక్కగా బాయిల్ అయిపోతుంది. కానీ దీంతో ఉన్న ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఎంత క్వాంటిటీలో అయినా ఫుడ్ పెట్టండి, అది మాత్రం బయటకు వచ్చేస్తుంది. విసిల్తో పాటు కొంచెం వాటర్ వచ్చేసి మన స్టవ్ అంతా మెస్సీగా అయిపోతుంది. ఇది బోరోసిల్ది 1.5 kgs అండి. అంటే మరి స్మాల్ కుక్కర్ కావటంతో అట్లా వస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ బాగా చిందిపోతుంది అనమాట. అందుకని నేను ఒక టిష్యూ వేసేసాను. దట్ ఈస్ హెల్పింగ్ మీ, లేకపోతే స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఇంకా తాలింపులు వేసేసుకున్నాను. అండ్ పక్కనే కాలీఫ్లవర్ బుర్జీ లాగా చేశానండి మార్నింగ్. సో అది కూడా రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసైతే పెట్టుకుంటాను. ఇంకా పప్పుచారు వేడిగా ఉంటుంది, అన్నము వేడిగా ఉంటుంది కదా. సో హ్యాపీగా తను వచ్చే టైంకి ఇద్దరం కలిసి అయితే లంచ్ చేస్తాము. మా అమ్మాయి లంచ్కి వస్తున్నప్పుడు మాత్రం నేను ఎక్కువ ఫుడ్ తినేస్తానండి, ఎందుకంటే ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని చక్కగా తినేస్తాము. అదే ఒక్కదాన్నే తినాలి అంటే మాత్రం లంచ్ అస్సలు ఎక్కదండి నాకు. ఎవరైనా కంపెనీ ఉంటే మాత్రం చక్కగా లాగిస్తానన్నమాట. మొత్తం కూర్చొని సుష్టిగా అన్నీ పెట్టుకొని తింటూ ఉంటాము. మీలో ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉంది? ఎవరైనా ఉంటే చక్కగా కబుర్లు చెప్పుకొని తినే హ్యాబిట్ నాకు చెప్పండి. అండ్ మీరు కూడా ఒక్కళ్ళే ఉన్నప్పుడు క్వాంటిటీ తగ్గిపోతుందా ఫుడ్ది అని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో వంట చేస్తూ ఆ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ఫుడ్ అన్నది చాలా ఎపిటైజింగ్గా ఉంటుంది కదండి. ఆ వాసనకి మనకు ఆకలేస్తూ ఉంటుంది. నార్మల్గా నాకు ఫుడ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. ఐఎమ్ నాట్ ఎ ఫుడీ ఎట్ ఆల్. కానీ కొన్ని ఫుడ్స్ మాత్రం లైక్ ముద్దపప్పు ఆవకాయ, పప్పుచారు ఆవకాయ, ఇట్లాంటి కాంబినేషన్స్ మాత్రం చేస్తున్నంతసేపు మనకు ఒకలాంటి ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా సెకండ్ లాట్ ఆఫ్ లాండ్రీ కూడా వేసేసానండి. పొద్దున ఓన్లీ బెడ్షీట్ వేసాను, బ్లాంకెట్ వేసాను కదా. సో నార్మల్ క్లోత్స్ అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా వేసేసి ఇంకా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఈ నెయ్యి పని అయితే పెట్టుకున్నానండి. నాకు ఏంటంటే అన్ని పనులు చేస్తాను కానీ నెయ్యి పని మాత్రం ఎందుకో తెగ పోస్ట్పోన్ చేస్తూ ఉంటానండి. సో ఇవాళ ఇంకా నో మోర్ పోస్ట్పోనింగ్ అనేసి నెయ్యి పని అయితే కానిచ్చేసాను. ఇవాళ అసలు పని లేదు, చాలా సింపుల్గా ఉంది. ఇవాళ రోజు హ్యాపీగా వీడియో చేసుకోవచ్చు అని ఫుల్ రెడీ అయితే అయిపోయాను. కానీ తర్వాత అసలు ఒకదాని తర్వాత ఒకటి పని వస్తూనే ఉందండి. సో లంచ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నెయ్యి కూడా పొయ్యి మీద సిమ్లో పెట్టేసుకుంటాను. సో అది మెల్లిగా కుక్ అవుతూ ఉంటుంది, మనం నుంచోని కదపాల్సిన అవసరం లేదు. అండ్ లంచ్ చేసేసినాక డ్రై ఫ్రూట్స్ అవన్నీ మొన్న పండక్కి తెప్పించానండి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏమో అన్నీ కొంచెం ఎండ వచ్చింది కాబట్టి సన్కి పెట్టేసుకున్నాను. 1-2 hours సన్కి ఎక్స్పోజ్ అయినాయి అంటే మళ్ళీ ఫ్రెష్గా అయిపోతాయండి డ్రై ఫ్రూట్స్. మాయిశ్చర్ ఏమన్నా ఉన్నా కూడా వీ కెన్ జస్ట్ అవాయిడ్ ఇట్ బై డూయింగ్ దిస్. సో డ్రై చేసుకున్నాక అప్పుడు బాటిల్స్లో ఫిల్ చేసుకుంటాను. అండ్ ఆల్సో సైమల్టేనియస్లీ నవరాత్రులు వస్తున్నాయి కదండి. సో ఏమేం కావాలి సరుకులు అన్నవి కూడా ఒక లిస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో దాట్ పండక్కి ముందు అన్నీ ఆర్డర్ చేస్తాను. ఇప్పుడైతే పితృపక్షాలు కాబట్టి నేనేవి ఆర్డర్ చేయనండి. కొంచెం ఇవన్నీ అయిపోతాయి కదా, నవరాత్రి స్టార్ట్ అయ్యే ఫస్ట్ డే రోజు అట్లాగా ఆర్డర్ చేసుకుంటాను అన్నీ. సో ఇవన్నీ గ్లాస్ కంటైనర్స్లో నీట్గా అయితే ఫిల్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఎక్కడో ఏదో ఒకటి కొంచెమైనా నచ్చే ఉంటుంది కదండి. సో ప్లీజ్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఆల్సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇంకా ఈవినింగ్ చక్కగా వాకింగ్కి అయితే రెడీ అయిపోయాను. నాకు కాసేపు వాక్ చేసి వస్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుందండి. అండ్ టైరింగ్గా ఉండదు, అదేంటో ఎనర్జీ లెవెల్స్ ఫుల్ హైలో ఉంటాం వాక్ చేసిన రోజు. సో ఇప్పుడు మళ్ళీ
ఇన్ని రోజులైతే వానలు అనేసి వెళ్ళలేదండి. ఇప్పుడు మెల్లిగా సన్ వస్తుంది, బ్రైట్గానే ఉంటుంది కాబట్టి మళ్ళీ వాకింగ్కి అయితే వెళ్ళిపోయాను. సో ఇదండి వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.